హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఈ డ్రెస్సెస్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఫీడింగ్కి యూజ్ చేసే డ్రెస్సెస్ అండి. జనరల్గా మనం టాప్స్ చూస్తాం కదా, ఫీడింగ్ టాప్స్. బట్ ఫీడింగ్ టాప్స్ అంటే అంత కంఫర్ట్గా ఉండవు, మనకి చున్నీ అవి రావు కదండి. సో ఇవి నేను డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను ఫీడింగ్కి, అవి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ డ్రెస్ చూడండి. సో నేను తీసుకున్న మెటీరియల్ అంతా కాటన్ మెటీరియలే తీసుకున్నాను, డ్రెస్ మెటీరియల్స్. ఇది మంగళగిరి కాటన్లో ఒక టైప్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. చూడండి, బాడీకి జిప్, సో దానికి మ్యాచింగ్ జిప్ వేసుకున్నాను కనిపించకుండా. అండ్ ఆ జిప్ కనిపించకుండా పైన క్లాత్ కూడా అటాచ్ చేసి ఉంది. సో ఇది హోల్ ఒకటే జిప్ ఉందండి, 2 సైడ్స్ ఫీడ్ చేయాలి అన్న ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం ఓపెన్ చేసి ఫీడ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా చున్నీతో కవర్ చేసేసుకోవచ్చు. ఇదైతే మామూలుగా టాప్స్కి అయితే మనకి చున్నీ కానీ అవేమి ఉండవు, మళ్ళీ స్పెషల్గా మనం స్కార్ఫ్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. బట్ దీనికి ఏమో అదంతా పనేమి ఉండదు, జనరల్గా డ్రెస్కి ఏదైతే చున్నీ వచ్చిందో అదే యూస్ చేసుకోవచ్చు. సో మనం స్టిచ్ చేయించుకునేటప్పుడు ఒకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే చున్నీ నీట్గా ఉండాలి. అంటే చున్నీ కొంచెం థిక్గా ఉండే చున్నీస్ వస్తే వాటిల్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం డ్రెస్ మెటీరియల్స్ ఈ మోడల్లో స్టిచ్ చేయించుకోవడానికి. సో సెకండ్ టాప్ చూడండి, ఇది కలంకారీ టాప్ అండి. ఇది డ్రెస్ మెటీరియలే, ఇది ఇంకో మోడల్లో స్టిచ్ చేయించాను. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సపరేట్గా జిప్స్ వేయించాను, మిడిల్లో మీకు అటాచ్మెంట్ లేదు. ఫస్ట్ చూపించిన మోడల్లో టోటల్ ఓపెన్ కదా, ఇది ఎటు కావాలంటే అటు ఓపెన్. సో చూసారు కదా, జిప్ దేనికి దానికి సపరేట్గా ఉంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, ఇది కూడా, ఈ మోడల్ కూడా. జనరల్గా మనకి కలంకారీ డ్రెస్సెస్కి చున్నీస్ చాలా థిక్గా ఉంటాయి, దట్టు లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఇవైతే చాలా కంఫర్ట్గా ఉంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి చున్నీ చాలా యూజ్ అవుతుంది. సో ఇదొక మోడల్ అండి. ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందనుకోండి, పిల్లలు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకని బెస్ట్ కాటన్ మెటీరియల్ చూస్ చేసుకోవడమే ఇలాంటి మోడల్ స్టిచ్ చేయించుకోవాలి అంటే. ఈ డ్రెస్ చూడండి, అసలు జిప్ ఎక్కడుందో కనబడుతుందా? అస్సలుగా ఐడెంటిఫై చేయలేమండి దూరం నుంచి. బట్ దీనికి కూడా జిప్ అటాచ్ చేసి ఉంది, అదిగో చూసారు కదా. సో దీనికి మ్యాచింగ్ బ్లాక్ కలర్ జిప్ వేసుకున్నానండి. ఇది ఫుల్ ఓపెన్, నేను 2 ఫుల్ ఓపెన్, ఒకటేమో అలా, ఇంకొకటి కూడా స్టిచ్ చేయించుకున్నానండి. బట్ ఆ డ్రెస్ కొంచెం పాడైపోయింది. ఈ డ్రెస్లో అయితే నాకు జిప్ ఎక్కడుందో కూడా కనిపించదండి దూరం నుంచి చూస్తే టాప్, అందుకని ఇది చాలా ఐడెంటిఫై చేయలేరు ఎవరు. ఇంకొక టాప్ చూడండి, ఇంకొక డ్రెస్ మెటీరియల్ ఇది. ఈ డ్రెస్ మెటీరియల్కి ఇక్కడ ఏం చేశానంటే ఆ క్లాత్ ఏదైతే పైన లేయర్ కింద ఉందో దానికి ప్రెస్సింగ్ బటన్స్ యాడ్ చేశానండి. జిప్ ఒకవేళ పొరపాటున కనిపించకుండా ఆ జిప్ ఓపెన్ చేసాం కదా, ఇది టోటల్ జిప్పే. క్లాత్ కనిపించకుండా అలా ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చాము. సో మీకు క్లాత్ అటు ఇటు కదిలినా జిప్ కనిపించదు దీనికైతే. ఇలా జస్ట్ ప్రెస్సింగ్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి. సో ఇవండి మోడల్స్. నాకు యాక్చువల్గా ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, నేను టాప్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళాను, ఫీడింగ్ టాప్స్. మామ్ అండ్ మీలో ఒక టాప్ తీసుకున్నాను. బట్ అదేంటంటే నేను ఏ టాప్ తీసుకున్నా మళ్ళీ నేను స్కార్ఫ్ సెట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ కావాలి కదా. ఆ స్కార్ఫ్ సెట్ చేసుకొని మళ్ళీ డ్రెస్ ఇవన్నీ చేసుకోవడం కంటే మనం డ్రెస్ మెటీరియలే స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది కదా అనిపించింది.
అందుకని నేను ఇలా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఇవన్నీ మా మదరే డిజైన్ చేశారండి.